అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఏంటి ఇల్లంతా ఇలా చిందరవందరగుంది, ఎక్కడ సామాన్లు అక్కడే అనుకుంటున్నారా? మేమైతే హౌస్ షిఫ్ట్ అవుతున్నాము. ఆల్రెడీ ఇక్కడ నియర్ బైనే 1 కిలోమీటర్ దూరంలోనే మేమైతే ఇంకా హౌస్ షిఫ్ట్ అవుతున్నాము. టెంట్ హౌస్ అంటే ఎప్పుడైనా షిఫ్ట్ అవ్వాల్సిందే గదా! పర్మనెంట్ అయితే కాదు గదా మనకి. సో, నేనెందుకు ఈ వ్లాగ్ జేస్తున్నాను, మీరు ఇల్లు షిఫ్ట్ అవుతాయి మాకేంటండి అని అనుకుంటున్నారా? ఉందండి. ఏదైనా సరే నేను యూజ్ అయితేనే నేను వీడియో అనేది పెడతాను. లేకుంటే అస్సలు పెట్టను. ఇక్కడ ప్యాకర్స్ అండ్ మూవర్స్ అయితే మనం మాట్లాడుకుంటాం కదా! వాళ్ళైతే గనుక ఇష్టం వచ్చినట్టు మరి చార్జ్ చేస్తుంటారు. కానీ వాళ్ళు అంటే ఇష్టం వచ్చినట్టు అంటే గనక కొంచెం మన బడ్జెట్‌లో ఉండాలి గదా! అని నేననుకుంటాను. కొంతమందైతే గనక ఈ మధ్య కాలంలో అయితే గనక ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వచ్చిన తర్వాత అవి గూడా మనకు డిస్కౌంట్‌లలో గూడా వస్తున్నారు. నేను వాళ్ళని అసలు ఏం తప్పులు పట్టను. ఎందుకంటే వాళ్ళు కష్టం చేస్తుంటారు కాబట్టి వాళ్ళు చార్జ్ చేస్తారు. అదేం తప్పులేదు. కానీ నేనిక్కడ ఎందుకు చెప్తున్నానంటే ఆల్రెడీ ఆ బడ్జెట్ గూడా మనకి తగ్గించుకోవడానికనేసి నేను ఈ వీడియో తీస్తున్నాను. ఇప్పుడు 2 డేస్ ముందు ఒక ప్లాన్ ప్రకారం మనమైతే ఇంకా ఇల్లు సర్దుకుంటే అవన్నీ మనకి ఒక వన్ టైమ్‌లోనే మనకి పేమెంట్ అయితే అయిపోతుంది. ఇప్పుడు ప్యాకర్స్ అండ్ మూవర్స్ అంటే డబల్ అయితుంది గదా! అప్ అండ్ డౌన్ చార్జ్ చేస్తారు వాళ్ళు. అలా కాకుండా నేనైతే గనక 2 డేస్ ముందు ప్లాన్ చేసి ఎక్కడ సామాన్లు అక్కడ సర్దాను. సో, నాకు వన్ టైమ్ పేమెంటే అయ్యింది. సో, ఇవన్నీ 2 డేస్ ముందు నేను బట్టలు, గిన్నెలు, కిచెన్‌వైనా కావచ్చు, లేదంటే గనుక హాల్లోవైనా కావచ్చు, అన్నీ మూటలు మూటలు కట్టేసి సైడ్‌కి సర్దేశాము. ఇంకా ఉన్నాయి చూడండి. కానీ ఇవన్నీ గూడా నాకు ఒక హాఫ్ డేలో అయిపోయాయి. సో, ట్రాలీ వచ్చింది. ట్రాలీ విత్ మనుషులు గూడా వచ్చారనమాట ట్రాలీతో పాటు. మేము వాటికి చార్జ్ చేసాము అంతే. ఓన్లీ 1 వేకే మేము చార్జ్ చేసాము మనుషులకి. సో, తర్వాత ఇక్కడి నుంచి అక్కడికి షిఫ్ట్ అయ్యాక అది సెకండ్ ఫ్లోరు. సెకండ్ ఫ్లోర్‌లో పైకి ఎక్కి ఇవన్నీ సర్దాలంటే గనక ఎంత కష్టమంటే కానీ మినిమమ్ 1 వీక్ అయితే పడుతుంది గదా! కరెక్ట్ ఎక్కడ సామాన్లు అక్కడ మనం సర్ది ఇల్లు నీట్‌గా ఉంచుకోవడానికి. నాకు గూడా అదే టైం పట్టింది. సో, ఈ వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి. బాయ్ బాయ్.